ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానము వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్యధ్యానము యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభు పెరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడని రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిద పిల్లను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన్ను గూర్చి రాయబడిన వారు ఆయన వాటికి చేసిరని జ్ఞాపకము తెచ్చుకొనిరి. కాబట్టి ప్రభు పెరట వచ్చేవాడు వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు అని సంబోధిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కేకలు వేసిన వారు యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక వారు పస్కా పండుగ సమీపించినప్పుడు తాము శుద్ధి చేసుకుంటూ యెరూషలేముకు వచ్చినవారు. శుద్ధీకరణాచార ప్రకారం వారు తాము శుద్ధీకరించుకోవడానికి వచ్చినవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును నిజంగా ఎరిగిన వారుగా ఉండక లూకాసు సువార్తలో 19వ అధ్యాయంలో ప్రభు పెరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, శిష్యులందరూ సంతోషిస్తూ 38వ వచనంలో పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక అని తాము చూచిన అద్భుతమును గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేసిరి. అప్పుడు వారు నిజంగా దేవుణ్ణి ఆరాధించారా, నిజంగా ప్రభువుగా, రక్షకునిగా, మెస్సియాగా ఆయన స్తుతిస్తున్నారా అని మనము ధ్యానించినప్పుడు వారు కేవలం నామకార్థముగా సర్వోన్నతమైన స్థలములలో ప్రభువుకు జయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో కూడా ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన ప్రభు పెరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయమని కేకలు వేయచ్చు ఉండరి. ఆయన యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత అనేకులు కలవరపడ్డారు. వీరు ఎవరో అని అనేకులు కలవరపడి ఆయన తెలియకుండానే, ఆయన ఎరగకుండానే వారు దావీదు కుమారుకి జయము, హోసన్నా హోసన్నా అని పలుకుతూ ఉన్నారు. అటువంటి వారే మళ్ళీ పిలాతు ఎదుట సిలువ వేయమని కేకలు వేశారు. కాబట్టి లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే 35వ వచనంలో, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవచ్చు, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరు అంటున్నారు. ఇప్పుడైతే ఆచార సంబంధముగా, పారంపర్యాచారముగా ఖర్జూరం మట్టలు పట్టుకొని జయము జయమంటున్నారు గాడిద పిల్లని, అప్పటి వరకు నడిచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు నువ్వు గుర్తిరగిన వారు, అప్పటి వరకు ఆ యెరూషలేం ప్రాంతం అంతా, చుట్టుపక్కల ప్రాంతం కాలినడకన ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు గుర్తిరగిన వారు ఒకసారి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన జయప్రవేశం చేయుటకు, యెరూషలేములో జయప్రవేశం చేయుటకు, యెరూషలేములో ఆయన ప్రవేశించి మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన రాజుగా, ప్రధాన యాజకుడిగా, షాలేము రాజుగా, నీతి రాజుగా, సమాధాన రాజుగా మన పాపల నిమిత్తము తను అప్పగించుకోవటానికి మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును. ఆయన సిలువ వేయబడటానికి అప్పగింపబడతారు, ఆయన కొరడాలతో కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు, ఆయన అవమానిస్తారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి, నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను పోవచ్చు ఉన్నానని లేఖనము నెరవేరినట్లుగా ఇవన్నీ జరుగుచున్నవని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా వారి గ్రహింపని హృదయములు గలవారై వారు ఆచార సంబంధముగా కంచెరగాడిదను ఎక్కినవాడు రాజుగా అభిషేకింపబడతాడని, ఆయన రాజుగా చేయాలని అనేక మార్లు ఆయనను వారు 5 రొట్టెలు 2 చేపలు భుజించిన తర్వాత ఆయన రాజుగా చేయాలని జనులు గుంపు కూడి
ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పోయాడు. ఎందుకనగా ఇంకా సమయం ఇంకా రాలేదు. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడిగా తను తాను అర్పణగా బలిగా అర్పించుకోవటానికి, మరణమును జయించడానికి ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడని మెల్కీసెదెకు క్రమం చొప్పున, దేవుని కుమారుని పోలిన వాడైన మెల్కీసెదెకు క్రమం చొప్పున సమాధాన స్థితిని, నీతిని మనకు అనుగ్రహించడానికి షాలేం రాజుగా, సమాధాన రాజుగా ఆయన యెరూషలేములోకి ప్రవేశించి ఆయన చేయబో శిలువ కార్యం ద్వారా మనలను పాపమును విడిపించి పాపముకు పరిహారం కలుగుటకు, పాప పరిహారార్థమై పాప శరీరాకారంతో ఆయన పరలోకము నుండి భూలోకములకు వచ్చి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఎరిగి, పరలోకంలోకి చేర్చుకొనబడి దినములు వచ్చి ఉన్నది అని ఎరిగి, యోహాను సువార్తలో కూడా అలాగే వ్రాయబడి ఉన్నది. తండ్రి వద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చి ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభువారు నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చానని, మరియు లోకములకు వచ్చానని, మరియు తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని, నేను నన్ను గూర్చి రాయబడిన ప్రకారం తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను వేర్చి ఉన్నానని 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చే భూమి మీద నిన్ను మహింపరిచి ఉన్నానని, ప్రభువా నేను నీ యొద్దకు వచ్చుచున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తండ్రి యొద్ద నుండి తన చేతికి అప్పగించబడినని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి 13వ అధ్యాయం యోహాను సువార్తలో తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చింది ఎరిగి, పస్కా పండుగకు ముందు ఆయన యెరూషలేములోనికి మరణము జయించడానికి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఆ మరణమును జయించడానికి, ఒక మనుషుని ద్వారా వచ్చిన మరణము, అలాగే ఒక మనుషుని ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడటకు, ఒక మనుషుని విధేయత ద్వారా అవిధేయత ద్వారా వచ్చిన మరణము నుండి జీవంలోకి దాటింప చేయడానికి, ఒక మనుషుడు తండ్రి చిత్తమునకు విధేయుడై మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని గ్రహింపక, గుర్తెరగక, వారి లేఖనములు తెలుసుకొనక ఆచార సంబంధంగా దావీదు కుమారునికి జయము జయము అని ప్రభుపేట వచ్చుచున్నవాడు సిద్ధింపబడును గాక అని పలుకుచున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు దానికి ముందే నిజంగా మీరు నన్ను మెస్సియాగా గుర్తించి, క్రీస్తుగా గుర్తించి ప్రభుపేట వచ్చేవాడు సిద్ధింపబడును గాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడరని, నేను ఇదిగో ఈ లోకంలో విడిచి వెళుతూ ఉన్నాను, నేను మీరైతే శిష్యులతో చెప్తున్నాను, మీరైతే నన్ను మరలా చూస్తారు కానీ ఈ లోకం మరలా నన్ను చూడదు అన్నదానికి యోహాను సువార్త 16వ అధ్యాయంలో వారికి సందేహం పుట్టి కొంచెం కాలమైన తర్వాత 16వ వచనంలో మీరు ఇక నన్ను చూడరు అన్న మాటకు వారు అర్థము గ్రహించక, ఇప్పుడైతే మీరు నన్ను మరలా చూస్తారని 22వ వచనప్పుడు మీ హృదయం సంతోషిస్తుందని దేవుని వాక్యంలో, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచేదరని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు పేరట స్తుతింపబడును గాక అని మెస్సయ్యగా మరలా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు వారందరూ దేవుని రాజ్య స్థాపనలో యేసుక్రీస్తును నిజంగా మెస్సయ్యగా గుర్తించి వారు ప్రభు పేరట వచ్చి వారు స్తుతింపబడును గాక అని తమ హృదయంలో సిద్ధపరచుకొని ఆయనకి జయము జయము పలికినప్పుడు మాత్రమే చూడగలరని చెప్పి అలా ఆయన దేవాలయంలోకి ప్రవేశించి, రోకలుగా నా మందిరం సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరము, మీరు దేవుని మందిరమును దొంగలకుగా చేసి ఉన్నారని చెప్పి ఆ ప్రవచనం ఆయన గురించి రాయబడిన ప్రవచనం ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు నా మందిరమును దొంగల గుహగా, మీరు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉన్నప్పటికీ నా మందిరమును దొంగల గుహగా మీరు చేసి ఉన్నారని, బలులు అర్పిస్తూ బయలుదేవతలకు బలులు అర్పిస్తూ మీరు నా మందిరమును దొంగల గుహగా చేసి ఉన్నారని, నాకు విరోధముగా మీరు పాపం చేస్తూ నన్ను ప్రార్థనా మందిరముగా నిర్వహించిన ప్రార్థనా మందిరమును మీరు అపవిత్రపరుస్తూ ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న, స్వకీయ దురాశలచే ఎడవబడిన వారై నా మందిరమును మీరు దొంగల గృహగా చేస్తూ ఉన్నారని రాయబడిన ప్రకారం ఆయన అకస్మాత్తుగా ఆ మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ కలవరపడ్డారు. ఈ అధికారం ఈయనకి ఎక్కడికి వచ్చింది అన్నప్పుడు, నేను నా దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం యెషయా గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారము నేను చెప్పినట్లు ఇవన్నీ నెరవేర్చబడాలని, మీరు నా మందిరమును దొంగల గుహగా చేసి ఉన్నాడని 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనంలో, హేయక్రియలు జరిగించటైనా మీరు విడుదల పొందితిరి, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగ గృహలా ఆయన ఆలోచించుడి, నేను ఈ సంగతి కనుగొంచున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట నెరవేర్చబడటానికి ఆయన హఠాత్తుగా వచ్చి ఆలయం శుద్ధీకరిస్తాడు. అలాగే మనము కూడా ఆయన అకస్మాత్తుగా, ఆయన రాకడ కూడా అకస్మాత్తుగా, ఏ జామున వచ్చునో మనకు తెలియదు, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు.
మీరును సిద్ధముగా ఉండుడని లూకాసు వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చెప్పిన మాట ప్రకారం మనము కూడా మన ఆత్మకు శరీరము కలిగిన కల్మషములు మనం పవిత్రపరచడానికి ఆయన పరలోకంలో నుండి భూలోకంలోకి దిగి వచ్చి సిలువ మరణము ద్వారా కాచిన రక్తం చే మనం ప్రోక్షింపబడిన హృదయములు కలవారమే. 2 కొరింథీ 7:1 ఆత్మకు శరీరముకు కలిగిన కల్మషమును మనం పవిత్రులుగా చేసుకొని మన పాపములు ఒప్పుకొని మన ప్రార్థన చేయుటకు దేవుడు దేవాలయముగా పరిశుద్ధాత్మ నిలయముగా మనలను ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మనలో నివసించినట్లుగా మనం దేవాలయముగా దినదినము కట్టబడుచు ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము కట్టబడుచు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆత్మకు నివాస స్థలంగా ప్రతిదినము కట్టబడాలని, దేవాలయంగా వృద్ధి పొందాలని, ఆ దేవాలయము ప్రార్థనా మందిరముగా మనం దేవునికి చేయు ప్రార్థన ఆయన ఆలకించి ప్రార్థనగా అంగీకరించి ప్రార్థనగా ఉండునట్లుగా ఆయనకు మనకు అడ్డముగా ఉన్న ప్రతి దోషమును దేవుడు శిలువ యాగము ద్వారా యేసుక్రీస్తునందు సంహరించి శిలువ రక్తముచే సంధి చేసి నిన్ను నన్ను మన పాపమును కడిగి మన పాపను ఒప్పుకునేలా నమ్మదగిన వాడుగా మన సకల దుర్నీతిని మనం పవిత్రులుగా చేసి దేవాలయంలో నివాస స్థలమైన పరిశుద్ధాత్మక నివాస స్థలమైన దేవాలయముగా మనం ఉండటానికి మనం శుద్ధీకరించాడు. ఆ శుద్ధీకరణ అది ఆత్మ సంబంధమైన నువ్వు గ్రహించినప్పుడు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ప్రతిదినము అనుదినము ప్రతి ఆదివారం నువ్వు దేవుడి సన్నిధి విడువక ఆయన మందిరంలోకి వచ్చి ఆత్మ సంబంధమైన కట్టబడుచు ప్రభువు ఎద్దుకు వచ్చి నువ్వు ప్రార్థించి ఆ శిలువయాగము ద్వారా చేసిన కార్యం నీ జీవితంలో నెరవేర్చబడి నీకు పాపక్షమాపణ, హృదయ ప్రోక్షణ, ఆత్మరక్షణ అనుగ్రహించినట్లుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ స్థలంలో మనం ప్రవేశించినట్లుగా ఆయన శిలువయాగము ద్వారా చేసిన గొప్ప కార్యమును నీవు గ్రహించి గమనించి విశ్వసించి నమ్మి ఆయన ఎదుకు వచ్చి ప్రభు పేరట నిజముగా వచ్చేవాడు స్తుతింపబడును గాక నువ్వు ఎరుగు హృదయాన్ని దేవుడిని అనుగ్రహించినట్లు నిజముగా యథార్థంగా ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించినట్లుగా ఆత్మ నడిపింపు దేవుడిని దయచేయనట్లుగా ఇది పారంపర్యాచార ప్రకారం కాక మనము కూడా ఆ దేవుణ్ణి స్తుతించేవారంగా దావీదు కుమారునికి జయము నిజముగా పలికివారంగా ఉన్నట్లు మన ఆత్మలను మన హృదయములను ఆయన రాకడ సమయంలో మనం ఆయన ఎదుర్కోవటానికి ఆయనతో కూడా కొనిపోబడటానికి సదాకాలం ఆయనతో కూడా జీవించడానికి ఈ శిథిలమైపోయిన ఈ గుడారము భూమి మీద శిథిలమైపోయి గుడారములో నుండి మనము మన కొరకు ఆయన దేవునిచే కట్టబడినది నిత్య గుడారమైన ఆ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి రక్షింపబడిన హృదయం గలవారం ప్రోక్షింపబడిన హృదయం గలవారమే మనము ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థించుకుని నా దేవుని మందిరము నా కొరకు నా ప్రార్థనా మందిరముగా దేవుడు నాకు అనుగ్రహించాడని మన హృదయము దురాశలు చేయబడి దొంగల గుహగా చేయబడకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనుషులను ఆశ్రయించకుండా మనలను కాపాడుచు మనలను పోషించు సంరక్షించుచు మనకు ఆత్మరక్షణ అనుగ్రహించిన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం నుంచి ఆయన ఆశ్రయించే వారంగా ఉండినప్పుడు ఆయన మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరము మనం చేయు ప్రార్థనలు సఫలపరచబడి ఆయన గుర్తెరుగు హృదయము ఆయన ఎందుకు భయభక్తులకు పుట్టించే హృదయము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే నిజమైన స్తుతి నిజమైన జయము మన జీవితం ద్వారా దేవునికి ఆరోపింపబడి మన జీవితం ద్వారా మన కుటుంబంలో దేవునికి మహిమ కలుగుతుందని గ్రహించినప్పుడే నిజమైన దావీదు కుమారుడికి జయమని పలికబడి నా మాట ఆ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి జయం కలుగుతుంది. ప్రభువానికి స్తోత్రాలు. నీవు కృపగల దేవుడు, దయగల మాట్లాడు ప్రార్థన ద్వారా ప్రభా ఈ వాక్యం ద్వారా నీ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంలో దొంగల గుహగా ఉండకుండా శరీరాశ్రచే మేము వేడవబడిన వారం కాకుండా ఆత్మ సంబంధమైన వరము ఆత్మ సంబంధం మిమ్మల్ని యథార్థంగా ఆరాధించడంలో కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ మందిరాన్ని నడిపింపబడి ప్రతి ఒక్కరూ మీరు అనుగ్రహించిన సమాధాన స్థితిని నీతిమత్వము ప్రభా పొందుకొని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించి స్థుతించి దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని మీ మందిరంలో విడవక భక్తిహీనుల దేవుని విడవక మీ సన్నిధికి నడిపింపబడి యథార్థముగా ప్రార్థించి ప్రార్థనా ఫలములు పొందుకున్నట్లు కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన మందిరములోని దేవుడు ఆయన మందిరములో నుండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప ఆయన సమాధానం పరిశుద్ధాత్మనిచ్చి అందులో ఆనందం మీకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునుగా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.